అమెరికాపై చైనా యుద్ధాన్ని ప్రకటించిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ట్రంప్ టారిఫ్స్ పై షీ జిన్పింగ్ రియాక్ట్ అయ్యారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పోరాటానికి వెనకాడమంటూ కామెంట్స్ చేస్తున్నారు. చర్యలకు ప్రతిచర్యలు కూడా ఉంటాయంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న సందర్భం. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై కూడా చైనా ఆంక్షలు విధించింది. చైనా ఆంక్షలకు ప్రతీకారంగా 100% అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. షీ జిన్పింగ్తో భేటీని రద్దు చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై ప్రకటించిన 100% సుంకాలపై చైనా గట్టిగా రియాక్ట్ అయింది. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమంటూ చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పోరాటానికి కూడా వెనుకాడేది లేదంటూ తేల్చి చెబుతోంది చైనా. అమెరికా ఈ డబుల్ స్టాండ్ తీసుకుంటోంది అంటూ కూడా ఇటు చైనా చెప్పుకొస్తోంది. అమెరికా అధ్యక్షుడి చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి అంటూ కూడా ఆరోపిస్తోంది చైనా. సాధారణంగా తాము ఎవరితోనూ గొడవలు కానీ ఘర్షణలు కానీ పెట్టుకోము. ఒకవేళ అవసరం వస్తే మాత్రం పోరాటానికైనా వెనకడిగి వేసేది లేదు అంటూ కూడా క్లారిటీ ఇస్తోంది, స్పష్టం చేస్తోంది చైనా. అయితే చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చింది. ట్రంప్ ఒక వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అమెరికా చైనా ఈ ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి ఈ ఏకపక్ష నిర్ణయాలంటూ కూడా ఇటు చైనా చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేస్తుంది. ఏమంటోంది? అమెరికా రక్షణ సాంకేతిక పరిశ్రమలకు అవసరమైన అరుదైన ఖనిజాలు ఇతర ముఖ్య ఎగుమతులకు సంబంధించి చైనా ఆంక్షలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో చైనా కూడా రియాక్ట్ అయింది. భారీ సుంకాలు విధిస్తానంటూ చైనాకి సంబంధించి వార్నింగ్ హెచ్చరించాడు ట్రంప్. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కూడా రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన పరిస్థితి.